ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వైసీపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పాప ప్రక్షాళన పేరుతో చేపట్టిన కార్యక్రమానికి దీటుగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప ప్రక్షాళన పేరుతో వైసీపీ నాయకులు చేపట్టిన పూజలతో ఆలయాలు అపవిత్రమయ్యాయని కళ్యాణదుర్గం కూటమి నాయకులు ఘాటుగా విమర్శించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవుతో ప్రదక్షిణ చేస్తూ పసుపు నీళ్లతో ఆలయాన్ని శుద్ధి చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి ప్రపంచంలోని దైవభక్తి కలిగిన ప్రతి ఒక్కరిని కలచివేసిందని, ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే భయంతో వైసీపీ జగన్మోహన్ రెడ్డి కేవలం దేవుళ్లను రాజకీయం చేయడానికి, ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ నాయకులతో ప్రక్షాళన పేరుతో ఆలయాల్లో పూజల పేరుతో తిరిగి అపవిత్రం చేస్తున్నారని కూటమి నాయకులు ఎద్దేవా చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలను మానుకుని చేసిన తప్పులకు ప్రాయశ్చితం చేసుకోవాలని వైసీపీ నాయకులపై కూటమి నాయకులు ఘాటుగా విమర్శించారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానంపై చేసిన కుట్రలు కుతంత్రాలన్నీ బయటకు పడినాయి కాబట్టి ఆ తప్పులన్నీ కప్పిపుచ్చుకునే భాగంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గుళ్ళేకి వచ్చే కార్యక్రమాలు చేశారు. ఆ పాపిస్టులు, ఆ నికృష్టులు, ఇలాంటి పాపాలు చేసే వాళ్ళు పాదాలు ఈ పవిత్రమైన దేవాలయంలో వచ్చినాయి కాబట్టి వాళ్ళు పోయిన తర్వాత అవన్నీ ఆ పాదాలన్నీ పోవాలని చెప్పేసి పసుపు నీళ్లతో కూడా దేవాలయాలన్నీ కూడా శుభ్రం చేసి వాళ్ళ కర్మ ఇంతటితో తొలిపోవాలని చెప్పేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి వేడుకుంటూ వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు పసుపు నీళ్లతో కూడా దేవాలయాన్ని శుభ్రం చేయడం జరిగింది. తలా రంగయ్య అయితేనేమి, ఉమామేశ్వరనాయుడు అయితేనేమి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ పిలుచుకొని కూడా ఇదే దేవాలయంలోకి వచ్చినారు కాబట్టి వాళ్ళదే ఇంతటితో ఈ దరిద్రం గానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ ఇంతటితో ముగింపు కావాలా, రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించి పసుపు నీళ్లతో కూడా దేవాలయానికి శుభ్రం చేయడం కూడా జరిగింది. అందులో పాల్గొన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ తలా రంగయ్య గాని, ఆ పార్టీ కార్యకర్తలు గాని ఈ గుడికి వచ్చి గుడిలో అపవిత్రత జరిగింది, చంద్రబాబు నాయుడు ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెప్పని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈ గుడికి వచ్చారు. తప్పుడు ప్రచారం చేసేది మీరా, చంద్రబాబు నాయుడు అనేది తొందరలోనే తేల్తాది. మరి మీ తప్పుడు బుద్ధి మానుకొని ఈ రోజు ఈ గుడికి వచ్చినానికి మేమందరూ కూడా ఈ గుడి కూడా అపవిత్రమవుతుందని చెప్పని ఈ రోజు ఇక్కడ గుడికి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ మీరు వచ్చిన దానికోసం పసుపు నీళ్లు చల్లి మీ పీడ తొలగించుకోవాలని చెప్పని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దురదృష్టకరమైన దినము. వాళ్ళు లేనిపోని పాపాలు చేసి ఈ రోజు పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చి వాళ్ళు ఈడ కూడా చేసిన తప్పంతా చేసిన పాపం అంతా చేసి వచ్చి సత్యహరిశ్చంద్రులాగా మేము చాలా కరెక్ట్, మేము చాలా ఏమీ చేయలేదు, మేము చాలా నీతివంతులని మాట్లాడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద ఇది ఆ టెంపుల్. ఒక హిందువులే కాదు, ముస్లింస్ కూడా మేము కూడా సంవత్సరంకి ఒకసారి పోయి అసలు తిరుపతి ప్రసాదం అంటే ఎంతో పవిత్రంగా స్నానం చేసి కళ్ళకు అద్దుకొని తింటాము. అలాంటి ప్రసాదంలో అంతా విష జంతువులు అంతా నెయ్యి, కల్తీ నెయ్యి, కొవ్వు పదార్థాలు, జంతువులు నుంచి తీసిన కొవ్వు పదార్థాలు చెప్పకూడదు. దేవాలయంలో చాలా నీచంగా కొవ్వు పదార్థాలు, నెయ్యి కలిపి, కల్తీ నెయ్యి కలిపి అపవిత్రం చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆయన ఏమైతారో తెలియదు కానీ ఎంత పాపం మూటకట్టుకున్నాడు. ఇంకా ఆయన సత్యహరిశ్చంద్రుడు లాగా మాట్లాడతారు. మేమే ఈరోజు ముస్లింస్ అయినా కానీ ఎంత బాధపడుతున్నాము. మేము ఎంత పవిత్రంగా వెంకటేశ్వర స్వామిని కూడా మేము కొలుసుకుంటాము. అంత పవిత్రమైన ఆ లడ్డూలో కల్తీ ఇది కలిపి అపవిత్రం చేసినారు. ఈడు తప్పించుకున్నా నువ్వు భగవంతునితో తప్పించుకోవు, తగిన మూల్యం చెల్లిస్తావని